భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నల్గొండలో జరుగుతున్న బహిరంగ సభకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం నుండి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు నేడు బయలుదేరారు. ఈ రోజు భారతదేశంలో 100 సంవత్సరాలు ఉత్సవాలను ఈ రోజు నల్లగొండ జిల్లాలో తెలంగాణ ప్రాంతంలో అనేక వేల మంది లక్షల మంది ఈనాడు జరుగుతున్న బహిరంగ సభకు తరలిరావడం జరుగుతూ ఉంది. 1925 డిసెంబర్ 20 నాడు అమెరికా కాన్పూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి దాదాపు 100 సంవత్సరాలు ఈ రోజుకు జరుపుకోవడానికి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈనాడు ఆలేరు మండలం నుండి వందల మంది ఇవాళ ఈ బహిరంగ సభకు బయలుదేరుతా ఉన్నారు. రేపు నల్లగొండలో ఈ రోజు నల్లగొండలో జరుగుతున్న బహిరంగ సభకు మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు, జాతీయ ఆల్ ఇండియా కార్యదర్శి డి రాజా గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఆశీష్ పాషా గారు, చాడా వెంకరెడ్డి గారు, పల్లా వెంకరెడ్డి గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారు ఇవాళ 4 మూల నుండి రాష్ట్ర నాయకులందరూ కూడా రాబోతా ఉన్నారు. దాదాపు 100 సంవత్సరాలు ఈ భారతదేశంలో ఈ భారత ప్రజలకు అండగా నిలిచిందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ అని ఈ సందర్భంగా చెప్పక తప్పకు. ఇవాళ 10 లక్షల ఎకరాల భూమిని మంచి తాగునీరు, సాగునీరు, రైతులకు గిట్టుబాటు ధర, వందలాది మందికి అనేక అంశాలపైన ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసిందని సందర్భంగా